హార్దిక్ పాండ్యా ఈ క్రికెటర్ మీద ఎన్ని రకాలైనటువంటి విమర్శలు ట్రోల్స్ వచ్చాయో మొన్నటి వరకు మనం చూసాం. అయితే ఒక ఓవర్ నైట్ చేంజ్ అన్నట్లుగా మొన్న జరిగినటువంటి ప్రపంచ కప్లో భారత్ గెలుపొందడంలో అతను చివరిలో వేసినటువంటి ఓవర్ ఏదైతే ఉందో అది చాలా కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ అతన్ని పొగడ్డం స్టార్ట్ చేశారు. అంతేకాదు ఆయన ఒక చరిత్ర కూడా సృష్టించారు. అదే ఈ వార్త. ఆపద్బాంధవుడిలా హార్దిక్ పాండ్యా రంగంలోకి దిగి అత్యంత వివేకంతో ఆఫ్ స్టంప్ వెలుపల బంతిని సంధించడం, ఆ బంతిని సౌత్ ఆఫ్రికా జట్టు స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్ కాస్త బలంగా బాదడంతో అది కాస్త బౌండరీ లైన్ వద్ద ఒక డేగలాగా కాచుకుని ఉన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ అమాంతం ఎవరూ కలలో కూడా ఊహించిన విధంగా అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో చేతికి వచ్చినటువంటి విజయం సౌత్ ఆఫ్రికా జట్టుకు చేజారిపోయింది. ఇందుకు ప్రధాన కారకుడు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అమోఘమైన బౌలింగ్ ప్రదర్శన అని నిస్సందేహంగా చెప్పొచ్చు. దీంతో ఒకవైపు రోహిత్ సేన సారథ్యంలోని టీమిండియా 2024 టీ20 విశ్వకప్ లభించటం, మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టీ20 ర్యాంకింగ్స్లో ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా నెంబర్ 1 ర్యాంకును అందుకోవడం ఏకకాలంలో జరిగిపోయింది. దీంతో గతంలో బ్యాటింగ్ విభాగంలో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ ఈ ఘనతను సాధించిన తర్వాత ఇప్పుడు ఆల్రౌండర్ విభాగంలో హార్దిక్ పాండ్యా వంతు రావడం ఎంతైనా భారత క్రికెట్కు సంబంధించినటువంటి ఒక గొప్ప శుభ పరిణామం. ఈ స్థాయిలో ఈ 2024 టీ20 వరల్డ్ కప్లో తన వీర ప్రతాపం చూపిన పాండ్యా ప్రస్తుతం టాప్ ర్యాంకుల్లో ఉన్నటువంటి శ్రీలంక కెప్టెన్ హాసరంగా సరసన నిలిచి అతని మాదిరే మన పాండ్యా కూడా సరిసమానంగా 222 రేటింగ్ పాయింట్లు సంపాదించి టీ20 క్రికెట్లో వరల్డ్ నెంబర్ 1 ర్యాంకుగా నిలిచి అందరి చేత శభాష్ అనిపించుకోవడం ఒక గొప్ప విశేషం. సో మనం ఎప్పుడైతే ఓటమికి లేదా అవమానాలకి గురవుతామో అప్పుడు గనక కరెక్ట్గా నిలబడి బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తే ఆటోమేటిక్గా ఆ మరుసటి దశలో మనకి విజయం అనేది ఎదురవుతుంది. అఫ్కోర్స్ విజయం ఎదురైనప్పుడు కూడా అంతే స్థాయిలో బ్యాలెన్స్డ్గా వ్యవహరించాలి. కుంగిపోవడము లేకపోతే ఆనందం వచ్చినప్పుడు ఎగిరి గంతులు వేయడం కంటే కూడా రెండు సందర్భాల్లో కూడా విచక్షణతో వ్యవహరించడం అనేది జీవితాన్ని అర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళడంలో దోహదం చేస్తుంది.